కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి చేరుకున్నారు. కాసేపట్లో కాళేశ్వర ఆలయానికి ఆయన భూమి పూజ చేయబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తలపాగా చుట్టి పూర్ణ కుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. కాసేపట్లోనే కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేరున్నారు. ప్రస్తుతం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు. అలాగే ఇతర ఉన్నతాధికారులు సైతం సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అలాగే ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆలయంలో ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు. అనంతరం కూడా కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. అలాగే బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సైతం సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటు సీఎం రాక సందర్భంగా ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు పూర్ణ కుంభంతో సాదరంగా ఆహ్వానం పలికారు ఆలయ అర్చకులు. మరికాసేపట్లోనే ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ఆ భూమి పూజకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కూడా బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రస్తుతం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆలయ అర్చకులు, ఆలయ పండితులు పూర్ణ కుంభంతో సీఎంకు సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు ఇటు పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాసేపట్లోనే ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయి. అనంతరం కూడా బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రస్తుతం
ఆలయంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆలయంలో కొద్దిసేపటి వరకు ఆయన ఉంటారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కూడా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. చూసుకుంటే లేట్ చేసాం అనుకో మీ వానికి ఇబ్బంది అవుతుంది, కెమెరా తీయడం ఇబ్బంది అవుతుంది. ఓకేనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఉన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ కు ఆయన వెళ్తారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు సైతం పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ దగ్గర ఇరిగేషన్ అధికారులతో సైతం ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రివ్యూ అనంతరం మీడియాతో సైతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇక సాయంత్రం కాటార మండలం నస్కూర్పల్లి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం శ్రీ కాళేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కూడా ఆయన స్వయంగా
స్వామివారికి అభిషేకం చేయటం అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సైతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆలయంలోనే ఆయన కలియదిరుగుతున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ దగ్గర కుంగిన బ్యారేజ్ పిల్లర్లను ఆయన పరిశీలించి ఇరిగేషన్ అధికారులతోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం కూడా ఈ మొత్తానికి సంబంధించి మీడియాతో సైతం ఆయన మాట్లాడబోతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఈ పర్యటన తర్వాత కూడా ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన షెడ్యూల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు సైతం పూర్తయి ఉన్నాయి. బహిరంగ సభకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే పోలీసులు సైతం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం ఆయన ఆలయానికి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అటు నుంచి ఇటు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో కుంగిన పిల్లలను ఆయన పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సైతం ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్నారు. అనంతరం మీడియాతో కూడా ఆయన మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇంతమంది పోలీసులు మొత్తం క్లియర్ చేసి